నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ సివిక్ సెన్స్. ఈ మధ్య 2-3 సంవత్సరాల నుంచి బాగా తెగ వినేస్తున్నాను నేను మన దగ్గర సివిక్ సెన్స్ అని. సివిక్ సెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తది? స్కూల్స్ నుంచి వస్తది. స్కూల్స్‌లో ఏం నేర్పిస్తున్నాం? సైన్ టీటా, కాస్ టీటా, అమెరికాలో ఉద్యోగం ఎట్లా, లేదంటే నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎలా అవుతావు? ఈ పనికిమాలిన చెత్త తప్ప హావ్ వి ఎవర్ టాట్ అవర్ చిల్డ్రన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్? నో. టాట్ ఆఫ్ ఇంక్లూసివిటీ? లిటిల్ బిట్. టాట్ ఆఫ్ రెస్పెక్టింగ్ అదర్స్? లిటిల్ బిట్. టాట్ ఆఫ్ క్లీన్లీనెస్? నో. జపాన్లో మీరు స్కూల్స్లో మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఏంటి తెలుసా? క్రియేటివిటీ. ప్రతి ఒక్కడు వాడికి వచ్చింది ఏదైనా సరే అది వాడు చేసుకుంటూ వెళ్ళాలి, వీక్కి వన్స్ అయినా. ఎట్ ద సేమ్ టైం టిల్ క్లాస్ 4th or 5th వరకు వచ్చేంత వరకు జానిటర్ జాబ్ అంటే బాత్రూమ్స్ క్లీన్ చేసే జాబ్ స్కూల్లో ప్రతి ఒక్కడికి అసైన్ అవుతుంది. నీ బాత్రూమ్ను శుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఏదైనా చిన్నతనంలో మనం నేర్చుకుంది, చదువుకుంది, ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇప్పుడు ఏమైతుంది? మీరు ఇలా చెత్త పడేసిన మీ వెనకల నుంచి వచ్చి ఒక జాపనీస్ వాడి బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాడు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? జపాన్లో ఎక్కడ పడితే అక్కడ మనలాగా డస్ట్బిన్స్ ఉండవు. వాళ్ళ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫుడ్ తిన్నావు, ఒక ఫ్రూట్ తిన్నావు, అరటికాయ ఒలిచి తిన్నావు కదా, అందులోపల ఫుడ్ని ఎంజాయ్ చేసావు కదా, మరి ఆ తొక్క అంటే ఎందుకు నీకు అంత చిన్న చూపు? దాన్ని పెట్టుకొని నీ దగ్గర ఇంటికి వెళ్ళి పడాయి. ఏ ఏరియాకి వాళ్ళు ఒక్కొక్క హబ్ పెట్టుకొని ఉన్నారు. ఆ హబ్ దాకా రీచ్ అయ్యే వరకు నీ దగ్గర పెట్టుకొని అప్పుడు అందులో ట్రాష్ చేయి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? స్కూలింగ్ నుంచి. ప్రాక్టికల్లీ మన దగ్గర లక్షల స్కూల్ ఫీజు తీసుకోవడం తప్ప అమెరికాలో ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి? మా అబ్బాయి ఐటీలో ఉన్నాడు, మా అబ్బాయి టెక్సస్లో ఉన్నాడు, లేదా ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మావాడు సర్జను, మావాడు గ్యాస్ట్రోంటాలజిస్ట్ తప్ప మిగతా ప్రొఫెషన్స్ని, మిగతా ఇంపార్టెంట్ ఇష్యూస్ని కాన్సన్ట్రేట్ చేస్తున్న స్కూల్స్, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఎక్కడుంది చెప్పండి నాకు. ఉంటే ఐల్ బీ గ్లాడ్ టు స్పీక్ అబౌట్ దెమ్. ఉండొచ్చు, చాలా తక్కువలో ఉండొచ్చు, అది పెరగాలి. ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది కామెంట్లో. అదే పనికి వచ్చి మనం ఏదన్నా చెప్పరాంది చెప్తే దాని మీద నాకు దిగు ఇక్కడ నుంచి నువ్వు ఇలా మిస్టేక్ చేశాను. దట్స్ నాట్ ద ఇంటెంట్ ఆఫ్ దీస్ వీడియోస్. ద వీడియోస్ ఈజ్ టు అవేకెన్ పీపుల్. అంటే తెలియని వాళ్ళకి తెలియని ప్రపంచం గురించి చెప్తున్నాం అంతే.